ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడలో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి తొలిసారి పర్యటించనున్నారు. దాదాపు 500 కోట్లకు పైగా అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. సీఎం పర్యటనకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి అలీముద్దీన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రైట్ నోయోమి, మనం ఇప్పుడు వేములవాడలో ఉన్నాము. ఎక్కడైతే ముఖ్యమంత్రి సభ జరగనుందో అక్కడ ఉన్నాము. ఇక్కడ దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 10 గంటల ప్రాంతంలో రేవంత్ రెడ్డి గారు ఇక్కడ చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా ఆలయానికి వెళ్ళి ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత శృంగేరి పీఠాధిపతి ఆయన సూచనల మేరకు పలు శంకుస్థాపనలు కూడా చేస్తారు. అయితే దాదాపు 500 కోట్ల అభివృద్ధి చేపట్టేందుకు నిధులు కేటాయించారు. ప్రధానంగా ఆలయ అభివృద్ధితో పాటు మరోవైపు మెడికల్ కళాశాల భవనం ఇతరత్ర చాలా అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. అయితే తొలిసారి ముఖ్యమంత్రి ఇక్కడికి వస్తున్నారు కాబట్టి చాలా పెద్ద ఎత్తున జనాలు హాజరయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. అయితే 10 నుంచి 10:30 వరకు ఆలయంలో గడిపిన తర్వాత 11:30 ప్రాంతంలో ఈ సభా ప్రాంగణానికి వస్తారు. అక్కడి నుంచి ఇక్కడ పబ్లిక్ను ఉద్దేశించి ప్రసంగిస్తారు. తాము ఎన్నికల్లో ఎలాంటి హామీలు ఇచ్చాము, ఏమేం జరుగుతుందనే అంశానికి ఇక్కడ క్లియర్గా చెప్తారు. అయితే ప్రధానంగా ఇక్కడ మధ్యమానేరు నిర్వాసితుల సమస్య చాలా ఏళ్లుగా రగులుతోంది. దాదాపు 10 ఏళ్లుగా మధ్యమానేరు నిర్వాసితుల కోసం నష్టపరిహారం చెల్లించాలన్న ఉద్దేశంతో పోరాటాలు చేస్తున్నారు. అయితే పోరాటం చేసిన వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. అయితే ఎలాంటి లబ్ధి చేకూరబోతుంది ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు మధ్యమానేరు ముంపు కోసము చాలా ప్రయత్నాలు చేశారు. ఏం జరిగింది, ఇప్పుడు ఏం చేయబోతున్నారు? గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలుగా మిడ్మానేర్ నిర్వాసులకు ఇచ్చిన హామీ అప్పటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు జూన్ 18, 2015 వేమనాడుకు వచ్చినప్పుడు మిడ్మానేర్ నిర్వాసితులకు 5,04,000 రూపాయలు ఇస్తున్నాను, మీరు ఎంతో త్యాగం చేసిర్రు, మీ త్యాగాల సమాధుల పునాదులమైన ఈ ప్రాజెక్టు కట్టినామని చెప్పడం జరిగింది. వారిచ్చిన హామీ మేరకు ఎన్నో ఉద్యమాలు చేశాం. సీఎం గారు ఇచ్చిన హామీ తర్వాత ఆమరణ నిరాహారదీక్ష చేశాం, వంట వార్పు చేశాం, నందికమ్మను ముట్టడి పెట్టాం, నీలోజిపల్లి నుండి సిరిసిల్ల వరకు మహాపాదయాత్ర చేశాం. ఎన్ని ఉద్యమాలు చేసినా అక్రమ కేసులు పెట్టి మా నిర్వాసితుల న్యాయమైన డిమాండ్లు అణిచివేసేందుకు కుట్ర చేసి కేసులు పెట్టి జైలుకు పంపడం జరిగింది. కానీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆనాడు ఉద్యమంలో మిడ్మానేర్ కట్ట తెగినప్పుడు కానీ, వంట వార్పప్పుడు కానీ, సంఖ్యపల్లి టు వేమడకు పాదయాత్ర అప్పుడు కానీ వచ్చి మా కష్టాలను స్వయంగా చూసినాడు. మరి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 11 మాసాలలో దాదాపు 4,696 కుటుంబాలకు ఇందిరా పథకం కింద 5 లక్షల రూపాయల నిధులు మంజూరు చేసి జీవో కూడా ఇవ్వడం జరిగింది. మరి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గత ప్రభుత్వం మాకు చాలా మోసం చేసింది. కేసీఆర్ అత్తగారు మా ఊరే, కేటీఆర్ కుదురుపాక మనవడు, కవిత మా ఊరు మనవరాలే, రాజ్యసభ సభ్యుడు అప్పుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ మా ఊరల్లుడే, కానీ మాకు ఏమీ పనులు చేయలేదు. మాకు పనులు చేయకపోగా మమ్మల్ని నిర్వాసితులు త్యాగం చేసిన మమ్మల్ని అవమానించి కేసులు పెట్టి అక్రమంగా జైల్లో పెట్టడం జరిగింది. కానీ నిర్వాసితుల సమస్యలు తీర్చలేదు. మరి ఇప్పుడు నిన్న కొన్ని న్యూస్ ఛానల్లో చూసాం, బీఆర్ఎస్ నాయకులు మిడ్మానేర్ నిర్వాసితులను ఈ ప్రభుత్వం మోసం చేస్తుందని చెప్తున్నారు. కొంచెమన్నా సిగ్గుండాలి. మీరు 4,696 కుటుంబాలకు 234 కోట్ల 80 లక్షల నిధులు మంజూరైనాయి. మరి మా నిర్వాసిత పక్షాన ఇప్పుడున్న మంత్రి గారు పొన్నం ప్రభాకరన్న, విప్ ఆది సీనన్న, మా చెప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యమన్న, కవంపల్లి సత్యనారాయణ గారు మా నిర్వాసులకు ప్రతి ప్రోగ్రాంలో సంఘీభావం తెలిపారు. మరి ఇప్పుడు డబ్బులు ఇవ్వడానికి విశేష కృషి చేసిన వారందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదే ఇక్కడ ప్రధానంగా నేతన్నల సమస్య తీర్చడానికి కూడా నూల్ డిపో ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. దానికి ఇప్పటికే 50 కోట్లు మంజూరు చేశారు. అలాగే ఇక్కడ నుంచి ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్తుంటారు. అయితే అక్కడ చనిపోయిన వారి కుటుంబాలను కూడా ఆదుకునేందుకు ఒక ప్రత్యేక పథకాన్ని రూపొందించారు. అందులో భాగంగా 17 మందికి ఇవాళ పరిహారం చెల్లించనున్నారు. అలాగే ఆలయానికి వచ్చే రహదారుల అభివృద్ధికి కూడా ప్రత్యేక నిధులు కేటాయించారు. మొత్తం మీద ఇవాళ ఉదయం 11:30 గంటల ప్రాంతంలో ఈ శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు పూర్తయ్యాయి. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. తిరుపతితో అలీముద్దీన్, ఈటీవీ న్యూస్.